హాయ్ అండి, ఎలా ఉన్నారు? సో లాస్ట్ వీడియో చెప్పినట్టుగానే నేను జాతర వీడియో అయితే పోస్ట్ చేస్తాను అన్నాను కదా. ఇది అదేనండి. ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. దీనికి నేను పెద్దగా వాయిస్ ఓవర్ అయితే ఏమి ఇవ్వట్లేదు, న్యాచురల్ వీడియో పెట్టేశాను. వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి. అండ్ మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే అమ్మవారు తెల్లవారు వస్తారు, ఊరంతా తిరుగుతారు. ముందు రోజు జాతర చేసి గుడి దగ్గర ఊరంతా తిరుగుతారు. మ్యాక్సిమం మా దగ్గరకు వచ్చేసరికి 3:30, 4 అయిపోయింది. సో మేమైతే ఆఫ్టర్నూన్ వచ్చాము. ఆఫ్టర్నూన్ ఎందుకు వచ్చాము అంటే, ఇక్కడ అమ్మవారు గుడికి తీసుకొస్తారు. అంటే ఇప్పటి వరకు పుట్టింటి దగ్గర ఉంటారనమాట. ఊరు పొలిమేరలో ఉంచుతారు, అక్కడి నుంచి ఈరోజు తీసుకొచ్చేస్తారు. సో ఆఫ్టర్నూన్ అవ్వడం వల్ల గుడి అయితే చాలా ఖాళీగా ఉంది. అండ్ డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు ఈసారి. ఇక్కడ చూస్తున్నారు కదా, అమ్మవారిని అయితే ఎలా డెకరేట్ చేశారో. సో ఉయ్యాల్లో కూర్చొని అమ్మవారు అయితే చాలా ప్రశాంతంగా ఊగుతున్నారు. నాకైతే చాలా బాగా అనిపించింది. కళ్ళుకి చూడగానే అమ్మవారు సాక్షాత్తు అమ్మవారే వచ్చారు అన్నట్టుగా అనిపించింది. నువ్వే పడుతున్న వీడియోలో మీద పడిపోతుంది.
ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే ఉయ్యాల స్తంభం అనమాట. సో అమ్మవారిని పుట్టింటి దగ్గర నుంచి తీసుకొస్తారని చెప్పాను కదా. సో ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ ఉయ్యాలు ఊగిన తర్వాత అప్పుడు ముందుకైతే కదులుతారు. యాక్చువల్గా ఇక్కడ నుంచి అయితే అమ్మవారు వెళ్ళటానికి ఇష్టపడరు. సో ముందైతే అమ్మవారిని కూర్చోపెడతాం కదా, పీటనైతే ఇలా స్తంభాల చుట్టూ 3 టైమ్స్ అయితే తిప్పుతారు. ఆ తర్వాత అమ్మవారు వచ్చిన తర్వాత అమ్మవారిని అయితే ఊపిస్తారు.
ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత అమ్మవారు వెళ్ళరని చెప్పాను కదా, ఇక్కడే అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అండ్ ఇక్కడ ఒక ఇన్సిడెంట్ కూడా జరుగుతుంది. మనం కోళ్ళు మొక్కుకుంటాం కదా, అలాగ అమ్మవారికి ఇస్తే అలాగే పీక కొరికేస్తారనమాట. పీక కొరికేసి విసిరేస్తారు. ఒకసారి అయితే ఆ కోడి వచ్చి మా మీద పడింది, కానీ ఈసారి గొడవల వల్ల ఫాస్ట్గా అయితే మూవ్ చేసేసారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ అమ్మవారు అయితే గుడి దగ్గర వరకు వచ్చేసారు. మీకు చెప్పాను కదా, గుడి దగ్గరికి వచ్చిన తర్వాత వెళ్ళటానికి ఇష్టపడరు లోపలికి అమ్మవారు అని. సో ఇక్కడ అమ్మవారు అయితే ముందుకి కదలట్లేదు, చాలాసేపటి నుంచి అక్కడే ఆగిపోయారు. ఇందాక మీకు చూపించాను కదా ఉయ్యాల స్తంభం అని. సో అక్కడి నుంచి గుడి వరకు వచ్చే దారిలో ఇలా పడుకుంటారనమాట. ఇలా పడుకుంటే అమ్మవారు వెళ్ళి నుంచి దాటుకొని వెళ్తారు. అదొక నమ్మకం, అమ్మవారు దాటుకొని వెళ్తే మంచిది అని. చిన్నపిల్లల్ని కూడా పడుకోబెట్టేస్తారు. మేము కూడా చిన్నప్పుడు చాలాసార్లు పడుకున్నాము.
సో ఇంకా ఈవినింగ్ అయితే తీర్థం చూద్దామని చెప్పి గుడికి అయితే వచ్చేసాము. మేము కొంచెం ఎర్లీగా రావటం వల్ల గుడి అయితే చాలా ఖాళీగా ఉంది, తోపులాట ఏమీ లేకుండా. కానీ మేము మొత్తం తీర్థం అంతా చూసుకొని వచ్చేసరికి మళ్ళీ రష్ అయిపోయింది. సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. నేను తీసుకుంటాను. అండ్ ఇక్కడ లైన్ ఏంటని చూస్తున్నారా, ఇక్కడైతే ప్రసాదము అమ్మవారి గాజులు అవి కుంకుమ అలా ఇస్తారు. సో అవి తీసుకుందామని లైన్లోకి అయితే వచ్చేసాము. ఇంకెక్కడితో దర్శనం అయితే అయిపోయింది. ఈసారి అయితే కోలాటం పెట్టారు, చిన్న చిన్న పిల్లలు పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. చాలా బాగా అనిపించింది కోలాటం పెట్టడం. ఇంకా మీకు తెలిసిందే కదా, పిల్లలతో తీర్థంలోకి వచ్చామంటే వాళ్ళు ఇంకేది అడిగితే అది కొనాల్సిందే. ఇక్కడ వీళ్ళు ఏదో చూసారు, ఫాగ్ బిస్కెట్స్ అంట. బిస్కెట్ నోట్లో పెట్టేసరికి పొగ ముక్కులోంచి నోట్లోంచి వచ్చేసింది. సో మా వాడైతే ఇది ఫస్ట్ టైం, అందుకని వాడికి ఎలా తినాలో తెలియలేదు, ముక్క కొరుకుతున్నాడు. సో మొత్తం ఫుల్గా పెట్టేసరికి ఫాగ్ అయితే చూసారు కదా ఎలా వస్తుందో. ఇంకా పాప అయితే అది ఎప్పుడు ఒకటే ఫ్లేవర్ తింటుంది, చాక్లెట్ ఏదో ఫ్లేవర్ ఉంటే అది తీసుకుంది. అంతేనండి, ఇంకా ఫుల్ వ్లాగ్ అయితే అయిపోయింది. సో జాతర ఎలా ఉంది, ఎలా అనిపించింది విలేజ్లో జాతర అనేది కామెంట్ చేయండి ఖచ్చితంగా. అండ్ వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.